హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ట్రెండింగ్లో వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని అద్భుతమైన స్టేటస్ వీడియో విత్ ఇన్ మినిట్స్లో అయితే ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను వాడిన ప్రతి ఫైల్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఇస్తున్నాను. ఇదే టెంప్లెట్కి ఒక మంచి లవ్ సాంగ్ పెట్టి ఒక రోజు ముందే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చాలామంది చూసారు, చాలా బాగుంది అని చెప్పారు. మీకు కూడా అదే లవ్ సాంగ్ కావాలనుకోండి, డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్లని, ఇమేజెస్ని అండ్ ఆ యొక్క సాంగ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, మీలో చాలామంది కూడా వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ చేస్తారనే కదా నేను కష్టపడి వీడియో అయితే చేసేది. సో కాబట్టి మీరు ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీలో చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకేమీ డబ్బులు ఖర్చు అవ్వవు కదా. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరైతే నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీరందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే నమ్ముతున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమోని నార్మల్గా ఎలాంటి మ్యూజిక్ లేకుండా వినిపిస్తాను. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూడండి, మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా. సో ఈ విధంగా ఇంత అందంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అమ్మాయి ఫోటోనే కదా అబ్బాయి ఫోటో పెట్టుకోవచ్చు. సో మీకు నచ్చిన టెక్స్ట్ పైన నేను ఎగ్జాంపుల్గా బ్యూటిఫుల్ ఏంజల్ అని పెట్టాను. మీరైతే మీకు నచ్చిన టెక్స్ట్ పెట్టుకోవచ్చు, కింద వాటర్ మార్క్ పెట్టుకోవచ్చు. సో చూశారు కదా, ఈ విధంగా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలా క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, కైన్మాస్టర్ ప్రో ప్లేలిస్ట్ అని. దానిపైన క్లిక్ చేస్తే మన మహి ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్ అయితే ఓపెన్ అయిపోతుంది. అందులో మీకు అన్ని రకాల కైన్మాస్టర్ ఉంటాయి, అన్ని వెర్షన్స్. మీరు అన్ని వెర్షన్లు ట్రై చేసి మీకు ఏది పర్ఫెక్ట్గా పనిచేస్తే దాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఓకేనా. మీరు ఈ ఫైల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. 9:16 సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీని సైజు మీరు 30 సెకండ్ల వరకు పెట్టుకోవచ్చు. సో నేను టెంప్లెట్ని అయితే 30 సెకండ్ల వరకు తీసుకొచ్చాను. సో ఇలా 30 సెకండ్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేసి ఇలా కిందకు రండి. ఇలా కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీంట్లో కలర్ వాల్యూ పెంచుకోండి. సో కలర్ పెరుగుతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీని సైజు మీరు ఎండింగ్ వరకు 30 సెకండ్స్ వరకు పెట్టుకొని ఫస్ట్కి వచ్చేయండి. సో ఈ విధంగా చెక్ చేసుకొని ఫస్ట్కి వచ్చేయండి. వచ్చారు కదా, లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు బ్లాక్ ఫ్రేమ్ ఇమేజ్ ఉంటుంది. అది డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపేచ్చాను. దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు అంటే 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టారో ఆ పిక్ని సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని లాగి ఇలా టాప్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సో చూడటానికి మనకి చాలా అంటే చాలా బాగా కనపడుతుంది. మీరు పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. ఇలా పాయింట్లో ఈ విధంగా సెట్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా మ్యూజిక్కి సంబంధించిన ఐకాన్స్, వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా మీరు ఆడియో పైన టచ్ చేసి ఈ సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే మ్యూజిక్ ఐకాన్స్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. ఇలా కిందకి వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది. ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం పెద్దగా చేసి ఇలా తీసుకొచ్చి ఇక్కడికి కిందకి పెట్టేసేయండి. సో నేను సెట్ చేస్తాను, చూడండి. ఈ విధంగా సెట్ చేయండి. ఈ విధంగా సెట్ చేసుకొని కొంచెం పైకి జరుపుకుందాం. ఇలా సెట్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన క్లిప్ ఆర్ట్ ఇమేజెస్ ఉంటాయి, ఒక రెండు లవ్ సింబల్స్, వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని వీటిని కొంచెం చిన్నగా చేయండి. ఇలా చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఈ సైడ్కి ఇలా పెట్టేసి దీన్ని ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు మీరు ఎక్కడి వరకు పెట్టుకుంటే అక్కడ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. మళ్ళీ ఈ లవ్ హార్ట్స్ పైన సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ చేయండి. సో ఈ డూప్లికేట్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు రైట్కి పెట్టండి ఇక్కడికి. సో ఈ విధంగా పెట్టుకోండి. ఇదేంటంటే మనకి డెకరేషన్ కోసం. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎక్కడికైతే మీరు క్రియేట్ చేసుకున్న వాటర్ మార్క్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. మీకు వాటర్ మార్క్
లేకపోతే ఎలా క్రియేట్ చేయాలని రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ వీడియోని చూసి మీరు కూడా వాటర్ మార్క్ క్రియేట్ చేసుకోండి. సో నేను వాటర్ మార్క్ తీసుకొని ఇక్కడికి పెట్టుకున్నాను చూడండి. సో ఇక్కడ పెట్టుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తా. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసాను. ఓకేనా, ఇప్పుడు వాటర్ మార్క్ పెట్టుకుని ఇవన్నీ పెట్టుకున్నాం కదా, లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యూటిఫుల్ ఏంజల్ అని ఒక ఇమేజ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఇదే పెట్టుకోవాలని లేదు. ఒకవేళ మీరు బాయ్స్ అయితే సో ఇక్కడ మీ యొక్క నేమ్ కానీ లేకపోతే యాటిట్యూడ్ అనేది ఒకటి మీకు నచ్చింది పెట్టుకోండి, అది ఆప్షనల్. ఓకేనా, ఈ విధంగా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బోర్డర్ ఇమేజ్ ఉంటుంది 9:16, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా, ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యొక్క టెంప్లెట్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని ఆడియో పైన టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని కిందకు రండి. ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కలర్ పూర్తిగా పెంచండి. సో చూడటానికి చాలా బాగుంటుంది. సో కైన్మాస్టర్లో 13 అబోవ్ వెర్షన్స్కి కలర్ ఫిల్టర్ సరిగా పనిచేయట్లేదు. సో నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో చేశాను, కైన్మాస్టర్ ప్రో 4.13.7 డార్క్ కలర్ వెర్షన్, దాంట్లో అయితే పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ట్రై చేయండి. మీకు ఇంకా పర్ఫెక్ట్గా పనిచేయాలంటే కలర్ ఫిల్టర్ కైన్మాస్టర్ ప్రో 4.12.1 ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే అదే వాడుతున్నాను. ఓకేనా, ఇప్పుడు ప్లే చేస్తే మీకు చూడండి క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూడండి ఎంత అద్భుతంగా వస్తుందో. ఇప్పుడు దీనికి మంచి లవ్ సాంగ్ పెట్టుకోండి, నేను ఇచ్చిందైనా పెట్టుకోండి, మీకు నచ్చిందని పెట్టుకోండి. ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దానిపైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ టచ్ చేయండి. ఈ సాంగ్ ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. సో అంతే, ఇప్పుడు ప్లే చేస్తే మీకు సాంగ్ నార్మల్గా కలిపి ప్లే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని బిట్ సాంగ్స్ మనకు చాలా ఉన్నాయి కాబట్టి సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి బిట్ రేట్ 4 MBPS పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి, మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.